హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. ఇది మనకి రైస్లోకే కాకుండా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే సుమారు 10 నిమిషాలు పట్టింది ఇలా వేగడానికి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలిపి టమాటా ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా టమాటో ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 2 కప్పుల వాటర్ని వేసుకొని బాగా కలిపి వాటర్ పొంగొచ్చే వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి బెండకాయలు బాగా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.